మన దేశానికి సంబంధించిన అతి కీలక రహస్యాలను ఓ ఇంపార్టెంట్ ఫైలు ఇప్పుడు మాఫియా చేతిలో ఉంది. కొన్ని కోట్ల రూపాయల కోసం కక్కుర్తిపడి ఆ ఫైల్ ని టెర్రరిస్టులకు అందజేయబోతుంది మాఫియా. అదే జరిగితే మన దేశం గుండెకాయ టెర్రరిస్టు చేతుల్లో ఉంటుంది. దాంతో వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి మరణహోమం సృష్టిస్తారో తెలియదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాఫియా నుండి ఆ ఫైల్ టెర్రరిస్టులకు అందకూడదు. నగరం మొత్తం గాలించండి, మాఫియా కదలికలను క్లోజ్ చేయండి, అనుమానం వస్తే కాల్చిపారేయండి. మనలో ఎవరన్నా పట్టుబడితే ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ఫైల్ మాత్రం మిస్ అవ్వకూడదు. మీలో ఎవరైనా ఇన్ఫార్మర్ ఉంటే లీవ్ మీద వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ యోగేంద్రకి నో సెంటిమెంట్, ఓన్లీ కమిట్మెంట్. తప్పు చేస్తే శిక్ష కఠినంగా ఉంటుంది. కోర్టులో హాజరుపరిచి మిమ్మల్ని దున్నపోతుల్లో మెప్పుతూ మళ్ళీ ఏ చెత్తనాకుడితో బెయిలిప్పించి మీలాంటి నరహంతకులు జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ మీరు తప్పు చేయడం ఈ యోగేంద్ర ఒప్పుకోడు. ఎంతరా? 10 లక్షలన్నా. చెప్పిందెంత? అక్క ఏంట్రా డ్రామాలు చేస్తున్నావా? 10 లక్షల కంటే ఎక్కువ ఇచ్చుకోలేనక్క, నీ కాలు పట్టుకుంటాను దయ చూడక్క. నీలాంటి జింతుమల్ నక్కని అక్క ఎంతమంది చూసిందంటావు? ఇదే సూట్ కేసు ఏసీ పెట్టని దొరికిందనుకో నీకే ₹1 బొక్క. అన్నా అన్న వద్దన్నా, మీరు అడిగిన మొత్తం ఇచ్చేస్తానన్నా. ఇంకో సూట్ కేసు ఇట్లా. సరే అన్నా. రే, మనం చేసే నీతి లేని పనులు దాంట్లో కూడా కక్కుర్తెందుకురా? తప్పు చేసినా నిజాయితీగా చేయాలి. వెళ్ళు. క్రాంతి, నువ్వు ఆగు, నీతో మాట్లాడాలి. నువ్వు రాత్రంతా రాలేదు, యాడికి పోయినావు? బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను. ఎంత ధైర్యమే నీకు? నిజం చెప్పినా ఇంతేనా? నీకేమైనా అయితే నా మెడ చుట్టుకుంటా తల్లి. నేనేమైనా చిన్న పిల్లనా? నా జాగ్రత్తలో నేనున్నాను. ఎంతకు తెగించినవే? ఇందులో తెగింపేముంది మేడం. ఒక ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది, రాత్రంతా హాస్పిటల్లో ఉన్నానని అబద్ధం చెప్తే నన్ను శబాష్ అని మెచ్చుకునేవారు కదా. నీ సిన్సియారిటీకి చేతులెత్తి దండం పెడతా. పో తల్లి, లోపలికి పో. కలికాలం అసలు మిమ్మల్ని ఏం లాభంలే. ఆడపిల్ల అంటే ఎట్లుండాలో నా బిడ్డను చూసి తెలుసుకోవాలి.
ఆ కట్టు బొట్టు వినయం విధేత అచ్చంగా తెలుగింటి ఆడపిల్లలకు ఉంటుంది అనుకోరాదు. అమ్మా నా తల్లే దా. అమ్మా అమ్మా ఈరోజు నా పుట్టినరోజు, నన్ను ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి వస్తు. అగో అటు చూడు, ఆడ పుణ్య దంపతులను పోయి గాల్లో ఆశీర్వాదం అలాగే అమ్మా. అమ్మాయి చాలా బాగుంది కదండి. ఇవాళ నా పుట్టినరోజు, నాకు మీలాంటి పెద్దల దీవెనలు కావాలి. నన్ను దీవించండి. కళ్యాణ అమ్మవారి ఆశీస్సులు కూడా. అలాగేనండి. ఎవరైనా కాపాడండి. ఈ దేశంలో మహిళలందరూ బాగుండాలంటే మీలంటోడు కావాలన్నా. కమిషనర్ యోగేందర్, అమ్మగారితో పూజారి గారు వచ్చారని చెప్పండి. ఒక్క నిమిషం. చెప్పు. మేడం గారు, పూజారి గారు వచ్చారు, పంపించమంటారా? రోజు వచ్చే పూజారి కదా, ప్రత్యేకంగా అడగడం దేనికి? లేదమ్మా, వీరు రోజు వచ్చాయని కాదు, వాళ్ళు పెళ్లికి వెళ్ళారంట. వేరే అతను వచ్చాడు, పంపించమంటారా? సరే పంపించు. అలాగే. మా దగ్గర ఏముంటదయ్యా, పిలక తప్ప. మా డ్యూటీ మేము చేయాలి కదా సార్. ఓం జయ జయమంగళం నిత్య శుభమంగళం, జయ జయమంగళం నిత్య శుభమంగళం. హారతి తీసుకోండమ్మా. దీర్ఘ సుమంగళీ భవ. అయ్యగారు ఎక్కడమ్మా? పైన మెడిటేషన్ లో ఉన్నారు. అంటే అయ్యగారు యోగ నిద్రలో ఉన్నారన్నమాట. హారతి ఇచ్చేసి వస్తానమ్మా. ఏంటమ్మా బొట్టు చెదిరింది? చూసుకో.
ఏమంటివి జాతి నెపమున సూత సుతుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రి పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీదియే